నేను మీ దాన్ని ఈరోజు వీడియో వచ్చేసి నిన్ననే మేము మామిడికాయలు కోసుకున్నాము. సో మేము ఈరోజు మామిడికాయలు కట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాము. చూడండి. ప్లేట్లో చేయి తెగుతుంది. ప్లేట్లో పెట్టుకుంది. మెల్లిగా నేను చేయనా? ఇద్దరు కొట్లాడుతాండ్రు. నీ ఇలా చెయ్యి తెగుతుంది. కట్ చేయడం వస్తలే ఫ్రెండ్స్. మా తమ్ముడికి స్లోగా. నాకన్నా ఇవ్వురా, అక్క కన్నా ఇవ్వు. ఫ్రెండ్స్ నేనైతే మామిడికాయలు కట్ చేసేసాను. వీటిని చూడగానే నాకు నోరు ఊడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే తినేక టేస్ట్ ఇద్దాం. ఇవి మా చెట్టు మామిడికాయలు అండి ఫ్రెండ్స్. ఫస్ట్ మామిడికాయ కోసినప్పుడు నేను అది కోసేదాకా వెంటనే పడ్డా ఫ్రెండ్స్. ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాం. పైన ఉప్పు కారం చదువుకో అమ్మా. అట్లా తమ్ముడు చదువుకోవట్లేదు. ఫ్రెండ్స్ నోరు ఊరుతుంది. నేనైతే నూనె కూడా వేసుకుంటా. ఉప్పు కారం నూనె ఇలా కట్ చేసుకొని వేసుకుంటే అబ్బా ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే నూనె వేసుకుంటా, మా తమ్ముడు వేసుకోడు. కారం ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పుల్ల తీయడు మామిడికాయని. పచ్చడి మామిడికాయ, పండు మామిడికాయ, రసాల మామిడికాయ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మాకు. తినండి. బాగుందా? పుల్ల లేదు మమ్మీ, తీయ ఉందా? ఇది తీయటి మామిడి చెట్టు. దీంట్లోకి నూనె వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. అవి చిన్న చిన్న ముక్కలలో వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అందులో ఉప్పు కారం నూనె వేసుకొని తినాలి. ఇప్పుడు వేసుకుంటా ఫ్రెండ్స్ నేను. ఇటు పెట్టి అది ఉన్నది కొంచెం లైట్గా ఉప్పు కారం నూనె కొంచెం. అదే బౌల్ బకెట్లో సేవ్ చేయాలి ఫ్రెండ్స్. నాకు నోరు ఊరుతుంది. అందులో ఏమేమి వేసినావు? ఉప్పు కారం నూనెనా? ఉప్పు కారం నూనె వేసా ఫ్రెండ్స్. ఎలా ఉంది? అద్దరింది. నేను చిన్నప్పుడు అట్నే తినేది. చిన్నప్పుడు నేను అలానే తినేది ఫ్రెండ్స్. మా మమ్మీ నాకు చెప్పింది. చిన్నప్పుడు నేను కూడా ఇలానే తినేది. ఇప్పుడు నువ్వు ఎంత పెద్దగా అయినావు? చిన్నగానే ఉన్నావు. నా చిన్నప్పుడు తిన్నా నేను ఇలా. మా మమ్మీ చిన్నప్పుడు తిన్నది. ఇప్పుడు నాకు చెప్తాను తిన్నా. ఇలా బాగుందా అలా బాగుందా? నాకు నూనె వేసుకుంటేనే బాగా నచ్చింది. నేను అందుకే అలానే కట్ చేస్తా అన్న. తమ్ముడే ఇలా కట్ చేయని అన్నాడు. నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇలాగా. ఇది ఉప్పు కారం ఇలా ఫుల్ బాగుంది ఫ్రెండ్స్. ఏదైనా ఉప్పు కారం నూనె. లైక్, సబ్స్క్రైబ్ అండ్ మా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.